ఓకే. బొప్పరాజు గారు ఒక్క విషయం చెప్పండి. ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు మీరు అనుకున్న మీకున్న అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తామని చెప్పింది. అధికారంలోకి వచ్చిన ఈ 24 నెలలు గడుస్తుంది. 24 నెలల్లో మీకు సంతృప్తి కలిగించే, మీకు సంతోషం కలిగించే ఏ సమస్యని పరిష్కారం చేసింది? ఏదైనా 1, 2, 3 సమస్యలు ఏమైనా పరిష్కారం చేసి ఉద్యోగులంతా హ్యాపీగా ఉండే పరిస్థితిని ప్రభుత్వం క్రియేట్ చేసిందా? అంటే ఒకటి చెప్పాలి సార్, మేము ఒకప్పుడు జీతాలు 1వ తారీఖు, పెన్షన్లు 1వ తారీఖు తీసుకునే పరిస్థితి లేదని చాలా వాపోయాం. ఇది వాస్తవం. అటువంటిది 1వ తారీఖు జీతాలు, పెన్షన్లు ఒక రోజు అటు ఇటు ఎదుర్కొన్నా ఒక్కొక్క నెలలో అయితే అవ్వచ్చేమో తప్ప జీతాలు, పెన్షన్లు తీసుకుంటున్న మాట వాస్తవం. ఎందుకంటే ఒప్పుకోవాలి, మంచిని ఒప్పుకోవాలి, చెడుని చెప్పాలి. అలాగే మాకు ఆర్థికేతర అంశాలు ఏది వెళ్ళినా కూడా ప్రభుత్వం దగ్గర మాకు నిలుపుదల చేయటం లేదు. ఉదాహరణకి ఆర్టీసీలో 5,000 మంది పదోన్నతులు లేక చాలా గందరగోళం అయ్యారు. వాళ్ళ ప్రభుత్వ పరంగా చేశాం గానీ రకరకాల కారణాల చేతతో ఆపారు. ఆర్టీసీ వాళ్ళందరికీ కూడా పదోన్నతులు 5,000 మందికి ఒక్క స్ట్రోక్ తో వచ్చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు 18/10/2028 తీసుకున్న నిర్ణయంతో. అదే విధంగా చైల్డ్ కేర్ లీవ్ మహిళా ఉద్యోగులకి వాళ్ళకి 18 సంవత్సరాలని ఆ లిమిట్ ఏదైతే ఉందో దాని వల్ల తీవ్రంగా మనోవేదన పొందుతారు. ఎందుకంటే తల్లికి బిడ్డ ఎప్పుడు బిడ్డే కాబట్టి అనేక దశల్లో ఈ తల్లి సేవ చేయాలని చెప్పి కోరాం. అందువల్ల ఈ ప్రభుత్వం రాగానే 18 ఏళ్ళది క్యాప్ లిఫ్ట్ చేస్తూ సర్వీస్ మొత్తం మీద ఎప్పుడైనా సరే వాళ్ళు వాడుకునేది మహిళా ఉద్యోగులకు ఇచ్చారు. ఇలా కొన్ని చాలా అంశాల్లో పదోన్నతులు ఆన్లైన్ లో మొత్తం త్రూఅవుట్ పదోన్నతులు ఇక్కడి నుంచి ఆపేదానికి లేదు. పకడ్బందీగా జీఏడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం గాని, షెడ్యూల్ ఇవ్వటం గాని చేశారు. దాంతో పదోన్నతులు ఎక్కడికక్కడ ఆగిపోయిన పదోన్నతులు మొత్తం కూడా వచ్చినాయి. అదే విధంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి జూలై అలాగే అక్టోబర్ అలాగే వచ్చే 2027 ఫిబ్రవరి 3 నెలల్లో ప్రతి సమస్య జిల్లా కలెక్టర్ సమావేశం పెట్టాలి, హెచ్ఓడి సమావేశం పెట్టాలి, సంబంధిత సెక్రటరీ సమావేశం పెట్టాలి. చివరికి రాష్ట్ర స్థాయిలో గౌరవ చీఫ్ సెక్రటరీ దగ్గర రాష్ట్ర స్థాయిలో నాయకులతో సమావేశం. ఇలా దాన్ని కూడా పకడ్బందీకి రూపకల్పన చేశారు. అదే విధంగా జరిగిందా సమావేశం జరుగుతున్నాయి. జరుగుతున్నప్పుడు ఈ సమస్యల పరిష్కారం ఎందుకు అవ్వట్లేదు? మరి అది ఆర్థికేతర సమస్యలు ఇవన్నీ. ఆర్థికేతర సమస్యలపై చర్చించడానికి కలెక్టర్ దగ్గర సమావేశం, సిఎస్ దగ్గర సమావేశమా, హెచ్ఓడి దగ్గర సమావేశం? ఆర్థికపరమైన అంశాలు కదా. కూడా కొన్ని సంవత్సరాలుగా పదోన్నతులు రాకుండానో లేకపోతే చిన్న చిన్న తప్పుల కారణంగా వాడు అలా వదిలిపడేసి 1-2 సంవత్సరాలు వాడి మీద చర్యలు చెప్పని ఎప్పుడో 1 నెలలోనే పరిష్కరించాల్సినటువంటి డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, శాఖాపరమైనటువంటి అనేక కేసులు వస్తా ఉంటాయి. అవి కానీ ఇలా చాలా ఉంటాయి. జీతాలు ఇవ్వకుండా కొంతమంది తొక్కి పెట్టే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇండివిజువల్ కేసెస్ ఇవన్నీ కలెక్టర్ దగ్గర పరిష్కారం అయిపోతాయి. హెడ్ ఆఫీస్ లెవెల్లో వాళ్ళు పరిష్కారం చేయక నివేదికలు పంపించక ప్రభుత్వం దగ్గర ఆగిపోయి ఉంటాయి. అవి పరిష్కారం అవుతాయి. తర్వాత చివరిగా మాకు ప్రభుత్వం దగ్గర కూడా సమావేశాన్ని పెట్టే విధంగా నాన్ ఫైనాన్షియల్ అన్ని కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు ఫైనాన్షియల్ అంశాలకు సంబంధించి మీరు ప్రభుత్వంతో జరిపిన చర్చలేంటి? ప్రభుత్వం వైపు నుంచి మీతో మాట్లాడిన వాళ్ళు ఎవరు? అసలు ఏం చెప్తున్నారు? మీరు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసినట్టున్నారు ఒకసారి ఈ సమస్యలకు సంబంధించి. మళ్ళీ తర్వాత అపాయింట్మెంట్ దొరికిందా లేదా? ఇప్పుడు ఉద్యోగుల వైపు నుంచి మీ మీద వస్తున్న ఒత్తిడి ఏంటి? మేము ప్రభుత్వానికి సమయం ఇస్తాం, ప్రభుత్వం కూడా ఇబ్బందుల్లో ఉంది అని మాట్లాడిన బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు గతంలో మనం 2-3 సార్లు మాట్లాడినప్పుడు సమయం ఇద్దామని మాట్లాడిన వాళ్ళు, మేము ఉద్యమానికి కూడా పోక తప్పని పరిస్థితి క్రియేట్ అవుతుందని మాట్లాడేదాకా ఎందుకు వచ్చారు? ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు? ప్రశ్న. ఇప్పుడు ఆర్థికేతర అంశాలు వాళ్ళు ఎప్పటికప్పుడు మాతో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ అంశాలు ఇవి కూడా లక్షలాది మంది ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు కాదవి, కేవలం కొద్ది మంది మాత్రమే. ఉదాహరణకు ఇప్పుడు 2004లో 1/9/2004 ఈ రాష్ట్రంలో సిపిఎస్ ప్రవేశించింది. సో దానికి ముందు నోటిఫికేషన్ ఇచ్చినటువంటి వాళ్ళని కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానంలోకి తీసుకెళ్లింది. ఈ రాష్ట్రంలో కూడా 10,000 మంది దాకా ఉన్నారు. సో ఈ రోజు ఆ ఉత్తర్వులు ఇచ్చేదానికి కూడా కేబినెట్ సిద్ధమైంది ఆ ఫైల్. సో కేవలం 10,000 మందికి సంబంధించినటువంటి అంశం అది. లేదు, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకి
ఆపేసింది గత ప్రభుత్వం. 60 నుంచి 62 రోజులకు పెంచాలి వాళ్ళకు కూడా మాతో సమానంగా, కానీ అది ఆపేసింది వాళ్ళకి. ఇప్పుడు అది కూడా కేబినెట్ తీసుకొస్తామంటున్నారు. సో అది ఎంతమందికి 7-8 వేల మందికి సంబంధించినటువంటి అంశం. అంటే లిమిటెడ్ గా కొంతమందికి సంబంధించినవి ఈ ఆర్థికేతర అంశాలన్నీ కూడా. దాంతో లక్షలాది మంది ఉద్యోగులు సాటిస్ఫై కాదు. ప్రతి ఉద్యోగి తృప్తి పడేది ఎప్పుడంటే ధరలకు అనుగుణంగా పెంచే డిఏలు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఎప్పటికప్పుడు డిఏలు విడుదల చేయాలి. ప్రభుత్వం విడుదల చేయడం లేదు, పూర్తిగా పక్కన పెట్టేసింది. అదే విధంగా ప్రభుత్వాలు రాగానే ఐఆర్ ప్రకటిస్తుంది, పిఆర్సీ లేట్ అవుతుందని. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు ఇంతవరకు ఐఆర్ ప్రకటించలేదు. పక్కన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 3 సంవత్సరాలుగా వాళ్ళకి లబ్ధి చేకూరుతున్నప్పటికీ 4వ ఏడింటి వాళ్ళకి మాకు వేలాది రూపాయలు తేడా ఉంది ప్రతి నెల. అది లాస్ అయిపోతున్నాము. అదే విధంగా 3 సంవత్సరాల క్రితం సెటిల్ అవ్వాల్సినటువంటి పిఆర్సీ కమిషన్ కూడా ఈ రోజు వరకు నియమించలేదంటే ప్రభుత్వం ఏదైనా కుట్రతో ఆలోచిస్తుందా? ఎందుకు ప్రభుత్వం కావాలని ఏటలేదు? రూపాయి డబ్బులు ఖర్చు కూడా కాదు కదా అనే అనుమానం ప్రతి ఉద్యోగికి వస్తుంది. అసలు ఇప్పుడు ఇస్తారా, లేకపోతే ప్రభుత్వం ఎన్నికల టైంలో మళ్ళా దీన్ని సెటిల్ చేస్తారనే అనుమానం కూడా వచ్చేస్తుంది. అందుకని ఇలాంటి ఆర్థిక పని లేదా మా బకాయిలు పే స్లిప్పులు ఎందుకు చూపించలేకపోతుంది, ఎందుకు చెప్పలేకపోతుంది? లేదు సరెండర్ లీవులు, దాదాపు సరెండర్ లీవులు 6,000 కోట్ల రూపాయల ఒక సరెండర్ లీవులే పెండింగ్ ఉంది. ఆ డబ్బులతో ఏదో ఒక విధంగా చిన్న అంటే ప్రతి ఉద్యోగి ఒక ఆర్థిక ప్లానింగ్ ఉంటుంది, ప్రణాళిక ఉంటుంది. అంటే వాడు పెట్టుకుంటాడు, ఈ జనవరిలో పలాందానికి ఎల్ఐసి కట్టుకోవాలి, జూలైలో పలాందానికి ఫీజులు బిల్లు చేయించుకోవాలి, లేకపోతే డిసెంబర్ లో పిల్లలు బిల్లులు చేసుకోవాలి, లేకపోతే రిటైర్ అవుతుంటే ఇల్లు కట్టుకోవాలి. ఇట్లా అనేక రకాల వాడు ప్లానింగ్ ఉంటాయి. ఆ ప్లానింగ్ మొత్తం సర్వనాశనం అయిపోయి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎవరికి ఆర్థిక ప్లాన్ లేకుండా పోయింది. పూర్తిగా ఆర్థిక పరమైన అంశాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వం పూర్తిగా ఆర్థిక పరంగా పట్టించుకోవడం మానేస్తుంది. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వం నుంచి మీరు అసలు అపాయింట్మెంట్ అడుగుతున్నారా? దొరకట్లేదా ఏంటి? లేదు, ప్రభుత్వంలో మేము చెప్పాల్సిన వాళ్ళందరికీ ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్పాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లే అవకాశం ఉంటే వెళ్లే వాళ్ళకి, ఆ అవకాశం అయితే లేదు. ఎందుకు రాలేదు? అడుగుతున్నారా? అపాయింట్మెంట్ అడుగుతున్నారా? దొరకట్లేదా? లేకపోతే అడిగాం, చెప్పాము. ఆ అవకాశం వారి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు చెప్పాము, అందరి దృష్టికి తీసుకెళ్లాం. నేను ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టే ముందు చెయ్యనటువంటి పని ఉండదు. ఎందుకంటే ఒక సీనియర్ నాయకుడిగా 40 సంవత్సరాలుగా నేను సర్వీస్ లో ఉన్నాను. కాబట్టి అన్ని ప్రభుత్వాలతో మంచి ఉంటది, కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, అన్ని తెలిసినటువంటి వాళ్ళం. ఏదో అడ్డగోలుగా వెళ్దాము, లేదు అడ్డగోలుగా వాళ్ళ మీద గత ప్రభుత్వ హయాంలో కూడా మేము చివరిలో ఉద్యమం చేసి వాళ్ళ ఇబ్బంది పెట్టలేదు. 2023లోనే ఉద్యమం చేసి 24 ఎన్నికలప్పుడు మనం ఇబ్బంది పెట్టకూడదని చెప్పి 2023లోనే 92 రోజులు ఒంటరిగా ఏపీ చేసి అమరావతి ఉద్యమం చేసి అనేక విషయాలు సాధించిన చరిత్ర ఏపీ చేసి అమరావతి. ఇప్పుడు కూడా మేము పట్టించుకోకపోతే, ఈ టైంలో కూడా మేము ఉద్యోగుల సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి ప్రధానంగా మాట్లాడకపోతే ప్రతి ఉద్యోగికి లక్షలాది రూపాయలు కోల్పోతారు. ఇప్పటికే నష్టాల్లో ఉన్నారు. కేవలం ఇది కూడా మాకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అడుగుతున్నాం.